ఇది ప్రజా వేదిక. అందరికీ నమస్కారం. నిన్న మీ అందరి సాక్షిగా నైమ్నగర్ బ్రిడ్జ్ మీద జరిగినటువంటి సంఘటన మీరందరూ చూశారు, మీరే సాక్ష్యం దానికి. 11 గంటలకు వాళ్ళది ప్రెస్ మీట్ అంటే నేను 12 గంటలకని చెప్పి మనోళ్ళు పెట్టుకొని పోవటం జరిగింది. 12:30కి పోయినాం, 12 అని చెప్పి 12 అని చెప్పి 12:30 పోయినాం. అయినా ఆడ పోకుండా ఉంటే 2 వర్గాలు కలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకపోతే, ఆఫీస్ కాడ వదిలిపెడతాను తీసుకపోతే, సూర్యకాంతరావు అల్లు రామలింగయ్య గారి కంటే ఇదిగా గొప్పగా అరెస్ట్ చేసిందని నటించటం. ఎంత చక్కగా నటిస్తారంటే, నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడక తప్పవు వినయ్ భాస్కర్ గారు. నువ్వేదో అనుకుంటున్నావు, నీకు ఇంకా న్యూస్ కూడా చూపించలే. నువ్వు అప్పటికే ఓ మొత్తుకుంటానో రోడ్డు మీద పడి. నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ప్రజలు నేను నమ్మరు. నీ నిజస్వరూపాన్ని నేను ప్రజల ముందు పెడితే నిన్ను నీ పార్టీ బహిష్కరిస్తుంది. ఫస్ట్ సమయం సందర్భం ఉన్నది, తొందర ఏమున్నది, ఓపిక పడుతున్నా నేను. నువ్వేదో నేను చెప్తా గోడ తాకిన తుపాకీని ఇలా పాకిన ఒక చెప్తున్నావు, నువ్వు ఏది కాదు నీతోటి. నీ టికెట్ ఎత్తుకోలేదని 10 మందిని ఎంబడి పెట్టుకుని పోగానే ఆయన ఏదో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు అంటే వాడు వీడు అని మాట్లాడితే అన్ని ముడుచుకొని కూర్చుంటే మంచోడవుతాడా? గుండాయిజం రౌడీజం చేస్తానమాట. గుండాయిజం రౌడీజం దేనంటారు తెలుసా నీకు? తోట పవన్ని ఎంబడి రోడ్డు మీద కొట్టి పారేసి పోతే చావు బతుకులలో బతికిండు, దాన్ని గుండాయిజం అంటారు. వాళ్ళు నిన్న నీతో పాటు ఆడ పాల్గొన్నారు. వాళ్ళని ఏమని పేరు పెట్టి వెళ్ళాల నిన్ను? నీకోసం ట్వింటీ చేసిన రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు నిన్న. ఆయన మాట్లాడిన మాటలు వింటారా? ఆయనని టీఆర్ఎస్ ఆఫీస్ ముందు కొట్టిండు కదా, దాన్ని గుండాయిజం అంటారు, రౌడీజం అంటారు. నువ్వు నీ కుటుంబం చేసిన కబ్జాలు, నాలాలు, కుంటలు, చెరువులు ఏది దొరికితే సర్వనాశనం చేసి తిన్నారు చూస్తావు దొంగల తిరిగా, దాన్ని రౌడీజం గుండాయిజం అంటారు. ఏదో సుఖం పూస తిరిగా నువ్వు నటించినట్టు నటిస్తే అందుకే ఇంతకుముందు చెప్పిన మీకు నట పరాట విరాట అనేది అవార్డు అని చెప్పి మా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాను. నీకు తప్పకుండా మా సీఎం గారు దసరా తర్వాత వస్తున్నారు, రాగానే నీకు తప్పకుండా ఇప్పించే బాధ్యత నాది. నువ్వేదో రోడ్డు మీదకి ఎక్కి పోలీసులను ఎంతసేపు టెంప్ట్ చేసి అరెస్ట్ చేయాలి, 2 ఫోటోలు వేసుకోవాలి, మమ్మల్ని అరెస్ట్ చేసి అణచివేస్తాను అని. పిచ్చోడా, మమ్మల్ని 1000 సార్లు ఇంటి హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధం చేసిండ్రు. మేము అదే చేయాలనుకుంటే నువ్వు నైమ్నగర్ దానికి వద్దువా? నైమ్నగర్ కాదు కదా, మీ ఇంటికి గల్లీ ఒక అడుగు వేయలేకపోతుంది. మేము నీతిగా చేయాలనుకుంటే స్వేచ్ఛగా వదిలిపెట్టినాం. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇది వాళ్ళు చెప్పుకోవాలి, ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలని. మీరు చేసిన దాన్ని గుండాయిజం రౌడీజం అంటారు. ఇవాళ మీ పార్టీలో రాకేష్ రెడ్డిని ఏ స్థాయిలో కొట్టిన చూడలేదా? ఆయనే కదా మొత్తుకున్నది. ఆయన వీడియో ఇంకా ఉన్నది, వీడియోలు ఉన్నాయి ఎక్కడ వాళ్ళ దగ్గరన్నా. ఏ గూగుల్లో కొట్టినా వస్తాయి 100 ఆయన మాట్లాడిన మాటలు. ఇవాళ ఆయనే ట్వీట్ చేస్తాడు. ఆయన ఇవాళ అప్పుడే మంచోడు అయిపోయినట్టు వినయ్. అసలు సిగ్గనిపించట్లేదా నైమ్నగర్ బ్రిడ్జ్ మేము కట్టినామని చెప్పుకోవటానికి? పోయిస్తున్న పబ్లిక్ నేను ఆ రోజు రండి ఆయన కూర్చుందాం మాట్లాడదాం, ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళు హారతిస్తామని చెప్పి పిలిస్తే రాకుండా పారిపోయి రోడ్డు మీద పెట్టాలి. 100 మందిని అడిగిన మీడియా సోదరులు ఒక్కరు చెప్పినా రాజీనామా చేస్తా అని చెప్పిన. అసలు దాని గురించి డిస్కస్ చేయటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి మాట్లాడటమే నా పొరపాటు. బ్రిడ్జ్ నేను కట్టింది, నేను కట్టినా అని చెప్పుకుంటే దానికి విలువ కూడా లేదు వాస్తవం చెప్పాలంటే. ఇదివరకు సార్ అనేది స్థాయిని మాట్లాడతాను. అందుకే నీ స్థాయిని నీ స్థాయిని మా పార్టీకి రాజు కార్పొరేట్ టికెట్ అదేదో చూస్తా. నీకు కూడా నీకు ఎక్కడ ఏది ఏరు నీ దుకాణం బంద్ అయింది, దాన్ని ఓన్ మొత్తుకున్నంత మాత్రాన్ని నీకు ఏదో చేస్తారని అనుకుంటే అది పొరపాటు. అది
ఏ ఖైదం పట్టుకొని తిరుగుతాను, ఆధారాలు చూపించమన్నాం కదా, ఆ ఖైదంలో ఏమైనా ఆధారం చూపించినా, నేను ఫోటోలు ఆధారాలు చూపించినా, ఇవాళ ప్రెస్ మీట్ కూడా 100 ఆధారాలు పట్టుకొచ్చాను నీ మీద. ఇంకా దానికి పెద్దమ్మగడ్డ గురించి మాట్లాడుతున్నాడు. 48 గంటలు నాకు టైం ఇస్తానా అన్నావు. 12 గంటలు తిరిగే ముందుకు మీడియా ముందుకు వచ్చిన. నేను 3 రోజుల కింద ఇస్తే నువ్వు నైమ్నార్ రాలే. నేను పెద్దమ్మగడ్డ దాని గురించి 48 గంటలు ఇస్తానా, 2 రోజులు సమయం ఇస్తానా అన్నావు. 12 గంటలలో వచ్చిన మీడియా ముందుకు. నీవు 15ల ఇవి చార్జ్ షీట్లు, ఇవి 2015ల పెద్దమ్మగడ్డ వాళ్ళ మీద, దళితుల మీద 15 గవర్నమెంట్లో పెట్టిన చార్జ్ షీట్. ఇది 18లో పెట్టిన చార్జ్ షీట్, పేర్లతో సహా. ఇది కోర్టుకు సంబంధించింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టమంటే పెట్టకపోగా వీళ్ళ మీద పెట్టించి, నాన్ బెయిలబుల్ యాక్ట్ పెట్టించి, వాళ్ళ అవతలోళ్ళు ఎవరైతే ఉన్నారో నా ల్యాండ్ అని చెప్పుకునేటోళ్ళు, వాళ్ళకున్న అడ్వకేట్, ఒక అడ్వకేట్ నాడు, ఆయనకు పీపీ ఇప్పించిన ఘనత నీది. పెద్దమ్మగడ్డ అనేది 5,000 మంది ఓటర్లు ఉంటారు తెలంగాణ. ఇక్కడ మన ఈ నియోజకవర్గంలో అతిపెద్ద అడ్డా అది, దళితులది. వాళ్ళ మీద కేసులు పెట్టించి ఇవాళ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టియాలి, 24 గంటలు సమయం ఇస్తాను నాకు చెప్తానికి నీకు సిగ్గనిపించట్లే? ఇంకో మాట అన్నాడు. విచిత్రం ఏంటంటే, నేను కాంపౌండ్ వాళ్ళు కట్టించిన. అలే బబ్లు, నువ్వు పెద్దమ్మగడ్డలు కట్టించుడు వదిలిపెట్టు. నీ ఒడ్డపిల్లని శ్మశాన వాటిగా కట్టియలేదని చెప్పి ఊరోళ్ళు అంటే, ₹1 కోటి నేను తీసుకుపోయి కట్టించిన. అక్కడ ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నది. అక్కడ మోడర్న్గా నువ్వు ఈ పెద్దమ్మగడ్డలు కట్టించిన కొత్తగా చెప్తున్నవేంది? అసలు నీ కాన్స్టిట్యున్సీ ఎక్కడున్నదో తెలుసా నీకు? నన్ను అడిగినవి మొన్న. ఆ కాంపౌండ్ వాళ్ళు కూడగొట్టింది ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో. ఈయన కట్టించిండట వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే. అంటే చెప్తే నమ్మటానికి కూడా ప్రజలు నమ్ముతారా నమ్మరా అని ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడటం. ఆడగట్టించిన అని చెప్తాడు ఈయన. అసలు ఆ రోడ్ అవతల కంప్లీట్ ఈస్ట్ ఉంటుంది. ఆడగట్టించిన అని చెప్తాడు ముందు కూడా. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పెద్దమ్మగడ్డ వాసులు, దళితులు ఇంటికి 500, 1000, 2000 వేసుకొని ఆడ కాంపౌండ్ కట్టుకున్నారు ముందు సైడ్. మున్సిపాలిటీ ఫండ్ పెట్టి అప్పుడున్న కార్పొరేటర్ బోర్డు డిన్నా అక్కడ కట్టించిండు ఆయన. రూపాయి పైసా పెట్టలేదు, రూపాయి కాదు పైసా పెట్టలేదు. నేను కట్టించిన అని చెప్పుకుంటున్నాడు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, దళితులందరూ కాంగ్రెస్ కోటేస్తారు, కాంగ్రెస్కు ఇది ఉంటారని చెప్పి అక్కడ మేమిచ్చిన ఇల్లు ఏది ఇందిరమైలు తప్ప నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఒక్కటిరా చూపించు సన్యాసి. ఒక్క ఇల్లు మేము ఇచ్చినవి తప్ప నువ్వు ఇచ్చినవి లేవు. ఫోన్ ఏం చేసావు తెలుసా? నువ్వు 4 ముక్కలు చేసావు పెద్దమ్మగడ్డని. ఒక్క దిక్కు పడితే డివిజన్ నాడు కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ పడతాయి అని చెప్పి 4 ముక్కలు చేసినావు పెద్దమ్మగడ్డని, షాయంపేటని. ఒక్క షాయంపేట 4 కార్పొరేటర్ల ముక్కలు ఉంటాయి. ఇది నీ సంస్కృతి. ఇక నీ చరిత్ర నన్ను మాట్లాడమని అంటున్నాడు. నీ చరిత్ర అతిహీని భయంకరమైన చరిత్ర అంటాను. నీ చరిత్ర చెప్పన్నారు నాయన. నా చరిత్ర చెప్పు. నువ్వు అన్నావు, సంతోషం, స్వాగతిస్తాను. చెప్పు నా చరిత్ర. తెరిసిన పుస్తకం తిరుగుంటారా నాయన? నీదే నా చరిత్ర. నీ కంపెనీ అయితే గాడిద గుర్రం పక్కన పెట్టినట్టు ఉంటుంది.
సొంత అన్న చనిపోతే వదినకు సీట్ ఇస్తే వదిన ముందు దండం పెట్టుకుంటూ పోతా అంటే వెనుక ఓట్లు వేయొద్దు అనుకుంటూ చెప్పుకుంటూ తిరిగి ఓడగొట్టిన చరిత్ర నీది. ఇయాటి వరకు నువ్వు మీ అన్న పేరు మీద చెప్పి బతికినావు. నువ్వు మీ అన్న పేరు సింపతితోటి బస్ స్టాండ్, కాజుపేట బస్ స్టాండ్ అని రైల్వే స్టేషన్ ఉద్యమాలు చేసిన ఒక్క పేరు పెట్టి గెలిచి ఇవాళ ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసినావు. నువ్వు చక్కగా ఉంటే నీ అన్న కొడుకు ఎందుకు బయటికి పోయిండవు? నీ చరిత్ర గురించి చెప్తున్నావా? ఇవాళ ఒక్క విగ్రహం పెట్టినావా? మీ అన్నది ఎక్కడన్నా బీసీలో ఎస్సీలో అని చెప్పి మాట్లాడుతున్నావు. నా దగ్గర కూర్చున్న దాంట్లో రెడ్లు ఎంతమంది ఉన్నారు చూపియండి. నీ వెంబటి ఉన్న దాంట్లో రెడ్లు ఎంతమంది ఉన్నారు నేను చూపిస్తా. నీ బినామీల దుకాణంతా రెడ్ల దుకాణం ఎట్లా పెట్టా నేను చూపిస్తా. నేను కులం మతం అన్నిటికీ అతీతంగా ఇయ్యాల కూర్చున్నామని చెప్పడం కాదు. నేను మొదటికెళ్ళి కూడా చెప్తున్నా, ఏ రోజు కానీ నా దగ్గర అన్ని కులాలు ఉంటాయి. నీ దగ్గరే ఉన్నాయి. నీ దగ్గర ఉన్నది ఒకటే ఒక కులం. ఏంటి చెప్పనాది? దోపిడి కులం, కబ్జాల కులం. హనుమకొండ మునిగిపోయటానికి నువ్వు నీ కుటుంబమే కారణం. దాన్ని సరిదిద్దితే నువ్వేదో చేసినావు అని చెప్పి ఆ ఖైదాలు ఏమున్నదంటే ఏముండదు. ఆ అసెంబ్లీలో కూడా కౌశిక్ రెడ్డి అనుంటాడు, ఏం తెలియదు మాట్లాడండి ఏంటి సార్ ఒకసారి మాట్లాడితే మాట్లాడితే ఏం మాట్లాడదు, నేను మాట్లాడి కూర్చుంటాడు. ఆ ఖైదం పట్టుకొని తిరుగుతాడు. ఆ ఖైదం ఏదో ప్రెస్కు సర్క్యులేట్ నేను చేసినట్టు చేయండి. అసలు ఇంతమంది ఆశ్చర్యం ఏంటంటే ఇంతమంది కళ్ళెదురుగా కట్టిన గోడలు స్లాబ్ తప్ప ఏం లేకుండా సలాకాలు బయటికి వెళ్ళిన దాన్ని మొత్తం రూపుదించి మేము కట్టుకొని ఇది చేస్తే సెల్ఫీలు దిగి నేనే మొత్తం కట్టినా అని చెప్తాం. మేమైనా పిల్లలు పోసారు, జాగ పోసారు, స్లాబ్ వేసారు, మిగతా మొత్తం మేము కంప్లీట్ చేస్తా అని చెప్తాను. నువ్వు అది కూడా ధరిస్తలేదే. మేము కంప్లీట్ చేసి 45 కోట్ల రూపాయలు చెక్కు పట్టుకొచ్చి మొత్తం కంప్లీట్ చేసి దాన్ని కూడా నీ ధైర్యం చాలతలేదే చేసింది చెప్తానికి. నయమేర బిజు మీ అందరి సాక్షిగా అక్కడ ఉండి కలెక్టర్ గారు, పట్నాయక్ గారు మేము కలిసి కొబ్బరికాయ కొట్టి కూల కొట్టి స్టార్ట్ చేసేది మేము ప్రపోజల్ పెట్టినాం, మేము తయారు చేసినాం అని అంటే ఎస్ నువ్వు ప్రపోజల్ పెట్టినావు. ఎందుకు కట్టలే? నిన్న కూడా చెప్పిన నువ్వు కట్టకపోయటానికి అయితే కమిషన్ కారణం, లేకపోతే డబ్బులు లేకపోవడం. డబ్బులన్నీ అయిపోయి మొత్తం వాపసు పోతుంటే ముఖ్యమంత్రి గారితో చెప్పించి నీ తిరిగి ల్యాబ్స్ అయితే కూడా చూసుకున్న కూర్చున్న ఎమ్మెల్యే దద్దమ్మలాంటి ఎమ్మెల్యేని చరిత్రలో చూడలే నేను. రంగారావు గారు, ధర్మారావు గారు, అంత మంచి పేరు మళ్ళీ నేను నోడుతుంటే తీసి వాటిని అపవిత్రం చేస్తాను. మేము వాళ్ళ తిరిగి కూర్చుంటే వాళ్ళు మంచిగా సౌమ్యులు, కొన్ని పాప వాడు పోతాడే అనుకుంటూ చూసుంటే వాళ్ళు మేము అందరిని వదిలిపెడతాను అనుకుంటానవేమో. ఏదో తుపాకీ దాకిచ్చిన, ఏదో గోడకు దాకిచ్చిన తుపాకీ లాంటి ఇగదిత్తాగా అంటాను. నేను ఇక తీయలేదాని గురించి ఆలోచించలే. నేను తీస్తే నేను అదే పని నువ్వు అన్న పని చేస్తే ఎవరెవరికి అందరు సిటీ వెళ్ళిపోతారు బిడ్డ మీరు అనుకుంటారు. గూండాయిజం, రౌడీయిజం ఇవన్నిటికీ మార్పు మీరని తెలుసు, అందరికీ తెలుసు. మేము అట్లాంటి ఎన్నడూ ఎంకరేజ్ చేయలే. నీ తీరుగా మర్డర్ కేసులు పెట్టలే మా మీద, ప్రతిపక్షాల మీద ఎక్కడ పెట్టలే. వాళ్ళ మనుషుల మీద కేసులు పెడతానమాట, వాళ్ళ మీద దాడులు చేస్తానమాట, శిలాపలకలు పలగొ. అరే నీ అమ్మ మాట్లాడతాను కూడా చూస్తే నిజమే అనుకుంటాడు. అది ఒక్కటి చూపియండి ఎక్కడో, ఒకటే రెండోది అడగా. నేను నీకు నైమ్నార్ బ్రిడ్జ్ మీద కూడా నేను అడిగిన, ఒక్కరితో అనిపి రాజీనామా చేస్తా అన్న. నేను ఒక్కరితోటే రెండో వ్యక్తిని అడగలే. చాతగాని దద్దమ్మలు తిరిగా వచ్చిరాని మాటలు మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి వచ్చిరాని మాట్లాడితే అన్నీ అయిపోతాయి అనుకొని మళ్ళీ చేతులు దుట్టుకొని పోతే ఇదా సరే నువ్వు అన్న మాటలలో నాకు కూడా కొద్దిగా సంతోషం అనిపించింది. ఏదో మేధావివి ఏక స్థాయిలతో మాట్లాడని చెప్పి మాట్లాడిన నీవు ఒకటే రోజు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినావు. సంవత్సరంలో పట్టే బస్సు ఎక్కి తిరిగినా అని చెప్తాను, పోలీస్ బస్సు. అంత పెద్ద లీడర్ నన్ను నువ్వే చెప్తున్నావు. స్థాయిగానో పట్టుకొచ్చి ఇంత పెద్ద లీడర్ని చేసినాను. ఇదా నీ చరిత్ర? మీ సంఘానికి ఇంకొకటి చూడండి. ఈయనట ఇక్కడ వలగొట్టినట మెడ్రాస్ పోయి బీసీలది అది ఐక్యత దాని గురించి చేసిన అని మాట్లాడతాడు. ఇక్కడ ఉన్న సాంబయ్య, నీ ఎంబటి ఉన్న సాంబయ్య జెడ్పీసీ అనగదొక్కి కథం చేస్తే వెళ్ళిపోయింది ఆయన కాదా? ఇక్కడ ఉన్న కుప్పల ప్రభాకర్ అనగదొక్కింది కాదా?
బీసీలను ఒక్కరిని ఎదగనిచ్చిన ఒకరి పేరు చెప్పి నాకు ఒక్కరిని ఎదగనియలేను. ముసుగు బీసీలను నేర్చుకొని తిరుగుతావు. ఇవాళ మేము ఒరిజినల్ బీసీలం కానీ ఒరిజినల్ కుల మతాలకు అతీతంగా కానీ సర్వ మతాలను కలుపుకొని పోయే ఏకైక విధం మేము ఇక్కడ. నువ్వెక్కడున్నావు? నువ్వు దుకాణం పెట్టు దుకాణం పెట్టి నడిపే దుకాణాన్ని. ఇవాళ మెడ్రాస్ పోయినా బీసీ దాని గురించి లెక్కల గురించి స్ట్రాటజీస్ దాని గురించి అని చెప్పి ఏదో పోయినా అని చెప్తాను. ఆస్ట్రేలియా అమెరికా పోయి డబ్బులు దోసుకుంటానికి డబ్బులు దాచుకుంటానికి పోయినా అన్నావు కదా. అమెరికా ఆట వాళ్ళ ఇన్విటేషన్ ఇది ప్రింట్అవుట్ తీయించిన గూగుల్లోకి వెళ్ళి ఇప్పటికీ వారం రోజులు నేను పోయింది. ఆస్ట్రేలియా పోయింది అన్నారు. ఎస్ 10 years సెలబ్రేషన్స్కు తెలంగాణ ఫామ్ అయిన దాని మీద ప్రతి సంవత్సరం కవితనో లేకపోతే హరీష్ రావునో లేకపోతే వీళ్ళనో పిలిచేది. ఈసారి నన్ను ఎందుకు పిలిచింది తెలుసా? ఇలా నీ బాధితులు నీ కబ్జాలు పెట్టిన వీళ్ళందరూ కలిసి నీ బలుపు మనం అనగాలని చెప్పి నన్ను పిలిచింది. వీళ్ళు ఎవరు తెలుసా పిలిచింది? కోరబోయిన విజయ్ ఎవరు? నీ మాజీ అనుచరుడే కాదు, మన ఇంకో సంస్థ అనుబంధ సంఘం మీద కవిత వారితో ఉండే కదా, జాగృతి అధ్యక్షుడు కోరబోయిన విజయ్ నీ శిష్యుడు ఈ వడ్డపల్లి. ఇలా మీ అందరూ మీ మాట చెప్తే ఉంచుతారు వాళ్ళు అక్కడ. 10 year తెలంగాణ సెలబ్రేషన్కి ఎవరు పిలవాలి? టీఆర్ఎస్ వాళ్ళని పిలిచేది. ఫస్ట్ టైం నన్ను పిలిస్తే నేను నా కుటుంబంతో నేను పోయినా. ఇవన్నీ కూడా ఆఖరి జవాబులు. ఆయన మీద మాట్లాడేది కూడా ఈ ఆఖరి. ఎందుకంటే నేను ప్రతిసారి నేను అన్ని ఎవిడెన్స్లు పట్టుకొచ్చి ఈ దిగజారిన గురించి నేను మాట్లాడి ఇట్లాంటి ఎవిడెన్స్లు పట్టుకురావడం కూడా నాకు ఇష్టం లేదు. ఇక అందుకే ఫైనల్గా అన్నీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మీ ముందు పెట్టిన. గతంలో ఈ ఫోటోలు పెద్దమ్మగడ్డ మీద దాడి చేస్తే శ్మశాన వాటికలు అన్ని కూలగొడితే, ఇప్పుడే కొత్త కూలగొడితే నేను పోయి అక్కడ కూలగొట్టిన 10 నిమిషాలలో నేను పోయినా ఇప్పటి వరకు నువ్వు పెద్దమ్మగడ్డకే కూలగొట్టిన కాడికి వెళ్ళి నేను వద్దనుకుని పోయినా ఇలా అధికార పక్షం పోవాలి, నేను పోయి ఏం చేస్తా, వాళ్ళని తీసుకుపోయి ఎమ్మెల్యే తీసుకుపో అని చెప్పినట్టు నేను కూర్చొని నాకు వాళ్ళకు ఆ మాటలు చూడండి. ఫోటోలు ఇవి నీ హాయంలా 15లా 18లా కూలగొట్టిన ఫోటోలు. ఏం బీకినావు అప్పుడు? ఉల్టా గూల మీద కేసులు పెట్టించినావు, ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ చూపించిన. మరి నేను పోయి ఏం చేసినా కూలగొట్టిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించుకొచ్చిన. నేను నీకు నాకు తేడా అది. నీకు మాయ మాటలు బోకర్ మాటలు మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేయలే. ఉద్యమకారుడు అని చెప్పి అప్పుడు ఆ శవాల మీద పేలాలకు దీన్ని కోట్ల రూపాయలు దుండుకొని కబ్జాలకు మారు పేరు. ఇలా హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కబ్జా కోరు గుండాయిజం రౌడీజం ఎవరు అంటే ఏకైక వ్యక్తి పేరు చెప్తారు, అది వినయ్ భాస్కర్ అని చెప్పి. నువ్వు నా చరిత్ర గురించి మాట్లాడుతా అంటున్నావు కదా, నీకు ఒక్కటి ఫైనల్గా చెప్తాను. నేను ఈ సెల్ ఓపెన్ చేస్తే బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇక గుండాయిజం రౌడీజం అనేది కడుపు మండిన కంటే పెద్ద గుండా ఉన్నాడు, కడుపు మండిన కంటే పెద్ద రౌడీ ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకో. మీరు రక్తం తాగమరిగి డబ్బులు గుంజుకమరిగి కబ్జాలకు మరిగి బలుపులెక్కి ఈ వ్యవహారం చేస్తాను. మరి మాకు కడుపు మంట ఎట్లుంటుంది అనేది, కడుపు మంట కంటే పెద్ద క్రిమినల్ ఉన్నాడు. నేను ఈ సెల్ అనేది ముందు చెప్తున్నా. నేను ఇది ఓపెన్ చేస్తే నీ పార్టీ సస్పెండ్ చేస్తుంది, పర్మనెంట్గా మెడ్రాస్కు షిఫ్ట్ అవుతావు బిడ్డను. నేను ఇప్పటికి కూడా కడుపు మీద కొట్టొద్దని ఓపిక పడుతున్నా. మార్చుకొని పద్ధతిని, కుటుంబంతో మంచిగా బతకండి. ఇప్పటికైనా నీ ఎంబటున్న వాళ్ళు కూడా చెప్తున్న దొంగల కన్సర్లకు, బిడ్డ మీరు అందరు ఎక్కడెక్కడ ఎవడెవడు కబ్జాలు ఏమేం చేసిన అన్ని తెలుసు, లైవ్లు ఉన్నాయి, ఇన్క్లూడింగ్ వినయ్ భాస్కర్ తోటి చెప్తున్నాయి. మీరందరూ ఎవరెవరు తీసుకున్నారు, ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టిండ్రు, టీచర్లు చిన్న చిత్కా పెద్దలై అందరూ ఎవరి వాళ్ళ గొప్ప చెప్పండి. నేను వారం 10 రోజులు టైం ఇస్తున్నా. నీకు వారం 10 రోజులలో గొప్ప చెప్పకపోతే నేను ఓపెన్ చేసిన రోజు నీ రాజకీయ జీవితం కాదు, నీ జీవితమే క్లోజ్ అవుతుంది. రెచ్చగొట్టొద్దు అంటున్నారు, చేస్తున్నావు,
నేను అదే మొట్టమొదటి చెప్పిన సూర్యకాంతం అల్లూరు రామలింగ వేషాలు వా డాక్టరేట్ ఇవ్వచ్చు బిడ్డ నీ నటనకైతే డాక్టరేట్ ఇవ్వచ్చు. నిన్న చూసిన నేను నటన. మొన్న కూడా ఆ రోజు కాలేజ్ నారాయణరావు గారి దగ్గరికి పోయినప్పుడు ఆ సుబేదారి సిఐ పాపం ఆయనే వానపాము సార్ కొద్దిగా పక్క పోయి ఏ అంటే ఎలగొడతాం అన్నట్టు పీటను ఇక రెచ్చిపోతాడు. ఒకటి వీడియో తీస్తాడు, ఒకటి ఫోటోలు తీస్తాడు. వాడి మనసులో దీన్ని రెచ్చగొట్టి ఒకటే యూట్యూబ్లో పెడతాను. అరే నేను ముట్టుకొని చేసేవాళ్ళం అయితే నువ్వు ఎన్నడన్నా పోనిచ్చావు అమ్మన్నాడు. ఇంట్లోకి వెళ్ళి అక్కడ బయలుదేరినట్టు ఇక్కడ అవసరం వస్తాను 1000 ఫోటోలు పెట్టినాం. నిరసన తెలపడానికి వెళ్ళి అదే తీసి పారేసింది ఇంద్రపార్క్ దగ్గర మీరు. అట్లాంటిది నిన్ను నయం నగర్ బ్రిడ్జ్ దాకా పోయి స్వేచ్ఛ ఇచ్చిన అంటేనే అర్థం చేసుకోవాలి. ఇవేవి అర్థం చేసుకోకుండా ప్రజలు ఇంకా నమ్ముతారు, ఇంకా మోసం చేస్తాం. సంవత్సరం ఆగింది, 2 సంవత్సరాలు టైం ఇద్దాం అనుకున్నా, ఇప్పుడే వెళ్తానా, ఈ వెళ్తాగా బొంగు నువ్వు వెళ్ళేది లేదు, పీకేది పోయేది ఏది లేదు. నీతో ఏం కాదు, ఏదైనా చేస్తే నేనే చేయాలి. మళ్ళా ఇన్ని ఆధారాలతో పెట్టిన ఆఖరికి ఇవి ఇప్పుడు పెట్టినా ఈయన మాట్లాడినది పెట్టినవి కావు కదా ఇవన్నీ. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టమని చెప్పి వాళ్ళ మీద పెట్టిన లెటర్లు ఇవన్నీ ఎవరి మీద? పెద్దమ్మగడ్డలు కూలగొట్టిన వాళ్ళ మీద. నువ్వేం పెట్టినా ఒక్కటి చూపి ఇవాళ నీకోసం పెట్టినవి కాదు, ఇవి వాళ్ళ కోసం నేను పోరాడిని. ఈయన ఒడ్డపల్లిలో నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ఒడ్డపల్లిలో పోతే ఇప్పుడు పోతే నీ దుకాణం బంద్ అవుతాడా? నీ సొంత ఊర్లే. నీ 15 నెలల్లో నీ ఒడ్డపల్లికి అన్నిసార్లు పోలే కావచ్చు, కానీ నేను ఎమ్మెల్యేని 9 నెలలు అన్నిసార్లు పోయినా అని శాంక్షన్ ఇచ్చి వచ్చిన. నువ్వు ఒక పక్క కాన్స్టిట్యున్సీలో గోడ కట్టిందంటే ఇది కర్మ కాకపోతే ఎవరికి చెప్పుకోవాలి ఇది? ఇక అందుకే మీకు చెప్పుకుంటాను. పక్క కాన్స్టిట్యున్సీలో కట్టినట్టు ఈయన కూడా, ఈయన కాన్స్టిట్యున్సీలో ఈయన లేవు పక్క కాన్స్టిట్యూన్సీ కట్టినట్టే ఏం చెప్పాలి? నేను ఇప్పటికి కూడా అంటాను, మొదటికెళ్ళి చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, గోడలో స్లాబ్ మీరేసి 25%, ఇంటీరియర్ బండల కాడికి వెళ్ళి ఫ్లో ఏది మన సీలింగ్ కానీ, అద్దాలు కానీ, స్క్రీన్స్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ ప్రతిదీ చెట్టు కాడికి వెళ్ళి మేము తీసుకొచ్చి 45 కోట్లు పెట్టినాం. బ్రిడ్జు నువ్వు కలగన్నో కావచ్చు, మేము తీసుకొచ్చి కట్టిన డబ్బులు అని చెప్తున్నాం. మాడ వీధులు ఉన్నాయి, మీరు కలగన్నాం మేము చేసినాం ఇదని చెప్పుకున్నారు కావచ్చు. డబ్బు తీసుకొచ్చింది ఇంత కష్టకాలంలో కూడా పైసకు ముఖ్యమంత్రి అతడు బతిరాడి మేము తీసుకొచ్చిన దాన్ని మీరని చెప్పుకొని బతకడానికి ఇంకా సిగ్గనిపించలేకపోతే ఎట్లా? ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోండి, బాగుపడండి. మీరు సలహాలు ఇవ్వండి, మేము స్వీకరిస్తాం. మంచి సలహాలు ఇస్తే మేము ఇవ్వాలా? వరంగల్ వెస్ట్ అభివృద్ధి గురించి పార్టీలకు అతీతంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన ఓ 10 మంది సలహాదారులని, మేధావులని, ఫోరం సుధాకర్ గారు ఉన్నారు, బెటర్ ఫర్ ఫోరం అది వరంగల్ కానీ వారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ మీరు పేరేంది పాండురంగారావు గారు లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని 10 మందికి అఫీషియల్గా మీరు పిలవండి మేడం, సలహాలు సూచనలు తీసుకుందాం, నచ్చనే ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి బతిలాడే చరిత్ర మాది. నీ పొద్దుగాలే ఏమైనా ఒక కార్యకర్తకు అందుబాటు ఉండకుండా ఆడ పోయి కూర్చోవడం, దుకాణం, సెటిల్మెంట్, దుకాణం, ఇవే దుకాణం తప్ప నువ్వేం పెట్టింది లేదు, ఏం లేదు. ఆ కమిటీ అయితే ఇష్టం లేదు, దానికి కూడా కమిటీ. థ్యాంక్ యూ. మళ్ళీ గిఫ్ట్ ఊరితే రేపే ఓపెన్ చేస్తా దుకాణం, అది పెట్టిన నెక్స్ట్ మినిట్ ఓపెన్ చేస్తా బిడ్డ నువ్వు అనుకుంటా. ఎస్, కరెక్ట్ ప్రశ్న చేసింది. నేను దీనికి తగ్గినవి ఇంకా కొన్ని ఆధారాలు రావాలి. లింకుడు వాయిస్ అనేది క్లియర్గా ఉండాలి. మీకు ఏంటంటే మంచి స్క్రీన్ పెట్టి సెంట్రల్లో లైవ్ పెట్టిస్తా, అన్ని గాంధీ భవన్ కేలో ఇక్కడ పెట్టి అంతా లైవే పెట్టిస్తా. అలా చాటుకు నెట్కేమో ఉండదు, చాటుకు అనేది ఉండదు. నేను ఎవరిని వదిలిపెట్టాను ఆ రోజే చెప్పిన. అందులోకేలు కూడా 1-2-3 ఏమన్నా దాచుకొని వచ్చి నా దగ్గర షెల్టర్ తీసుకుంటే సేఫ్ అవుతా అని వచ్చిన వాళ్ళని కూడా వదిలిపెట్టా అని చెప్పిన. ఆయన పంపిస్తాడు అట్లా, నాకు తెలుసు అది కూడా. ఎస్,
ఇవాళ సాక్షాత్తు మిషన్ హాస్పిటల్ 100 కోట్ల ప్రాపర్టీ ఎక్కడ ఎవరి కబ్జాలలో ఉండే నేను వచ్చిన 15 రోజులల్లా ఫోర్స్ పెట్టి మెడలు పెట్టి బయటికి వెళ్ళగొట్టించి చర్చకోప చెప్పిన ఘనత మాది. 100 కోట్ల ప్రాపర్టీ, దాని వెనుక ఎవరున్నారు ఏందో అనేది అందరికీ తెలుసు. ఇవాళ సైన్స్ సెంటర్ విజిట్ చేసినాం, నేను కలెక్టర్ గారు ఇమ్మీడియట్ సర్వే కండక్ట్ చేసినాం. దాని చుట్టూ సర్వే అవుతుంది, పక్క సర్వే నెంబర్లు పెట్టి ఆడ ఆక్యుపై చేసినాయి అన్నీ. ఒడ్డపల్లి నిన్న విజిట్ చేసిన నిన్న పార్క్ స్థలాన్ని అందులో కబ్జా పెట్టిందని. ఒడ్డపల్లిలో చూసుకుంటే కూడా పుట్ట గొడుగు వెళ్తూనే అటు ఏరియాలో అటు కబ్జా పెట్టింది. అన్ని తీసుకుని వచ్చినాం, ఎక్కడికక్కడ తీసుకుని వస్తున్నాం. ఇవాళ నాలాలు ఒక్కటి రాత్రి బాధ అనిపించింది. నిన్న అధికారులను తిట్టడం జరిగింది. ఒక అధికారం నగర్ బ్రిడ్జ్ది 4 పెట్టినాం, ఒక డిపార్ట్మెంట్ పెట్టకుండా రెవెన్యూ, ఇరిగేషన్, కార్పొరేషన్ పెట్టి వాటిని కొలత ప్రకారం తీసుకుపోవాలని చెప్పి పెట్టి మేము చేసినాం. వాటి ప్రకారం నడుస్తున్నది. నడుస్తుంటే ఆడొక బిల్డింగ్ ఉన్నది, నేను ఎందుకు తీస్తలేరు, ఇక సీఎం వచ్చేలోపు తీయాలంటే ఆ అధికారి ఏం చేసి నన్ను కన్విన్స్ చేసి, సార్ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోతాయి, దసరా సెలవులు ఉన్నాయి సార్, రాసిచ్చింది సార్, దసరా ఈ 3వ తారీఖు దసరా సెలవులు కాగానే కొట్టేస్తాం సార్ అన్నారు. మరి సీఎం వచ్చే వరకు గలీజ్ అవ్వబడుతుంటుంది కదా, ఒక్కటే పాయింట్ అని కూడా అన్నా. నిన్న దొంగలకు దొంగ దిక్కి దృష్టి ఎక్కువ ఉంటుంది, తాళం చేతులు ఎక్కడ స్థానం ఉంటాయి ఉంటుంది కదా, దాన్ని చూపించి సామాజిక వర్గం నా సామాజిక వర్గం అని చెప్పి అంటే బాధ అనిపించింది నాకు కొద్దిగా. ఆ అధికారిని తిట్టిన నువ్వు చేసిన కథకు ఓ దొంగకు అవకాశం ఇచ్చిన నేను అన్నా. సార్ ఇవాళ పోయి ఊళ్ళగొడతాను, ఇవాళ 2వ తారీఖు రేపటికి ఇది ఉన్నదంటే రేపే హాలిడేస్, రేపే కూలగొడతా అని చెప్పి. అది మా చరిత్ర. నేను ఇప్పుడు హెచ్చరించినా కానీ నిన్న వచ్చిన దానివల్ల నీ ముఠాల ఎవరెవరు గుండాలు, రౌడీలు, ఎవరెవరు ఏం చేసిన అన్ని, ఎవరు గాంజాయి డ్రగ్స్ సపరేట్ చేస్తాడు, పిల్లల్ని చెడగొడతాడు, యూత్ని వినాయకుల కాడిపై నెంబర్లు తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బర్త్డేలకు అటెండ్ అయ్యి 10,000 ఇచ్చి వాళ్ళకు గాంజాయి అలవాటు చేసినటువంటి బ్యాచులర్ ఆ లీడర్లు కూడా మళ్ళీ అలా బిక్కు అనుకుంటే నీ చుట్టూ నువ్వు బయటికి వెళ్ళావు కాబట్టి ఆయనతో వచ్చారు. ఆ కబ్జాలు పెట్టినాయి. ఇవన్నీ కూడా నేను ఎలక్షన్ కౌంటింగ్ రోజు బయటికి వెళ్ళిన రోజు చెప్పిన, పోలింగ్ బూత్లకు వెళ్ళి కౌంటింగ్ ఏజెంట్ కౌంటింగ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన రోజు చెప్పినా, మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నా. ఎవ్వరి వాళ్ళకు పేద కుటుంబాలకు నువ్వు చెప్పుకొని తిరిగినట్టు బడుగు బలహీన వర్గాలను నువ్వు చెప్పుకొని తిరుగుతుంటావు, వాళ్ళు ముసుకేసుకొని. నువ్వు అసలు ద్రోహివే నువ్వు. నేను రెడ్డి పుట్టుక పుట్టినా ఇవాళ వాళ్ళ మెదిలి పుట్టి పెరిగి తిరిగినోని నేను. నువ్వు అండ్ల పుట్టి కూడా పాపం అనిపించకుండా అందరినీ కథం చేతివి. ఎవ్వరని ఒక్కరిని మిగిలిచ్చినవా? ఒక్కరిని. మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా ముసుకేసుకొని తిరుగుతున్నాడు. అది విచిత్రం అనిపిస్తుంది. మీరు కూడా దయచేసి, నేను కుల మతాలకు అతీతంగా మొదటికెళ్ళి నా రాజకీయ జీవితం పెద్దమ్మగడ్డ కంచరుకుంట కాడికి గింతున్నప్పటికీ కలిసి తిరిగినోడు నా దోస్తున్నారు. ఇయాటి కూడా కార్పొరేషన్లో పనిచేసే బాబు ఉన్నాడు, ఇట్లా అటు అలా తిరిగినోడిని నేను. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏడ ఉన్నావు, నీ సోపతి ఏంది, నీ ఇన్నర్ టీం ఏంటిది, నీ బినామీల టీం ఏంటిది అందరికీ తెలిసిందే కదా. ఎవరు కొత్తగా చెప్పేది ఏం లేదు కదల్లా. అయినా ఇంకా మేము బీసీలను ముసుకేసుకొని తిరుగుతా, బీసీలను రెచ్చగొడతా, వాళ్ళ అరే నువ్వు ఏం చేసినావు బీసీలకు చెప్పి సంతోషపడతావు, ఏం చేసినావు నియోజకవర్గం చెప్పి సంతోషపడతావు. అనగదొక్కి తొక్కి పారేసి పవన్ బీసీ ఎందుకు కొట్టించడం ఆ తిరిగా చచ్చిపోయేటాడు. ఆ ఒక్కడే కొడుకు ఏమైనా జరిగితే సాంబయ్య రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి నీ ఇండిపెండెంట్గా నిల్చున్నప్పుడు ఆయన రక్తం ద్వారా పోసి డబ్బులని ఖర్చు పెట్టిండు. ఆయన తొక్కితివి. పుప్పాల ప్రభాకర్ సీనియర్ మోస్ట్, నీకంటే ఆయన మీ అన్నతో తిరిగిండు. ఆయనను కథం చేతివి. జీవితంలో ఆయన బయటికి పోతుందని చెప్పి ఆ కేసు ఈ కేసు గుంజినట్టు కేసు పెట్టించినావు. ఆఖరికి ఇక్కడ కూర్చున్నారా సగం నీ బాధ్యులే ఉన్నారు. నేను ఇంకెవరికి చెప్పుకోవాలి? కాబట్టి నేనేమంటానా, అందరం కలిసి, నాకు విజన్ ఉన్నది, నాకు కమిట్మెంట్ ఉన్నది. నేను ఇప్పటి వరకు జిల్లా నియోజకవర్గ అభివృద్ధి మీద
సమస్యల మీదనే ఫుల్ టైం కాన్సన్ట్రేట్ చేస్తాను. నన్ను గెలకకు, నీ జీవితం దుకాణం బంద్ అవుతుంది. ఈ రాజకీయంగా వాస్తవాలు మాట్లాడు, పర్సనల్గా తీసుకొని వాడు వీడు నువ్వు మాట్లాడితేనే నేను మాట్లాడొచ్చిందా, లేకపోతే నేను మాట్లాడతా. మీ గురువు మీరందరూ మాట్లాడితేనే కదా నేను మాట్లాడింది, లేకపోతే నేను ఏమన్నా మాట్లాడినా నేను ఇది వీరు వల్గర్గా మాట్లాడినా నేను? అంటే మీరు మాట్లాడుతూ ఉంటే సపరేట్ కూర్చోవాలని ఏంది? ఆ తత్వం నాది కాదు. నువ్వు ఒకటంటే 10 అంట. బయట తిరగలేవు, ఈ హెచ్చరికలు ఇవన్నీ మాటలకు పరిమితం చెయ్యకు. నీకు చేతనైతే చేతలలో చెయ్యి అంటానా. కడుపు మండి అనుకుంటే పెద్ద క్రిమినల్ ఎవరు ఉండరు అని చెప్పిన. మీకు బలుపెక్కి మీరు డబ్బు ఇదిపడి కబ్జాలు కుండలు జరుగు మంది రక్తాలు తాగడానికి అలవాటు పోయిన మీరు. మేము అట్లా కాదు, మేము నలుగురు కోసం బతుకుతున్నాం. మా సహనాన్ని నువ్వు అంటున్నావు కదా, ఏం చేస్తావు చెయ్యి. నువ్వు చేయగలవు, నువ్వు 24 గంటలు టైం ఇస్తానో చెయ్యి. నువ్వు చేయకపోతే నన్ను చేయమంటావు చెప్పి నేను చేస్తాను. ఏం మాట? న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.